హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈరోజు ఓటింగ్ అనాలిసిస్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఓటింగ్ అనాలిసిస్. ఈరోజు ఓటింగ్లో ఎవరు టాప్ ప్లేస్లో ఉన్నారు, ఎవరు డౌన్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్కి ఎలిమినేషన్కి చాలా దగ్గరగా ఉన్నారనేది ఈ వీడియోలో మనం చెప్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈరోజు ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో తనుజ గారే ఉన్నారు. తనుజ గారు ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ ఆవిడ ఓటింగ్కి వచ్చిన ఎవ్రీ వారం ఆవిడే టాప్లో ఉంటున్నారు. దానికి మెయిన్ రీజన్ ఒకటి, తనకు ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, అట్లాగే తను గేమ్ కూడా ఆడుతున్నారు. ఖచ్చితంగా నెగిటివ్స్ ఉన్నాయి కాదంటలేదు, బట్ తనుజ గారి చుట్టూనే కంటెంట్ తిరుగుతుంది అన్నది వాస్తవం. నిన్న ఎపిసోడ్ మొత్తం 1 అవర్ ఉంటే దాదాపు 40 నిమిషాల పాటు కంటెంట్ మొత్తం తనుజ గారి చుట్టూనే తిరిగింది. 5 నామినేషన్స్ మొత్తం తనుజ గారి చుట్టూనే జరుగుతున్నాయి. సో ఇంత కంటెంట్ అట్లాగే ఇంత ఫుటేజ్ తనకి వస్తున్నప్పుడు మనం ఏమీ చేయలేం. ఇంకా తనుజ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. చాలా దగ్గరగా విన్నర్ కూడా అవ్వడానికి అవకాశం అయితే ఉంది. మీరెవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వారం కూడా తనుజ గారు టాప్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా సెకండ్ ప్లేస్లో కళ్యాణ పడాలా ఉన్నాడు. అయితే ఈరోజు ఓటింగ్లో తనకు కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. కొంచెం పెరిగింది తన ఓటింగు. తనుజ గారికి ఎవరైతే కామెడేటర్గా అవకాశం ఉందో ఈ సీజను, ఒకటి కళ్యాణ్ గారు, ఇంకొకటి ఇమాన్యుల్ అని చెప్పచ్చు. మొదటి సీజన్ తర్వాత ఇమాన్యుల్ అసలు నామినేషన్స్లోకే రాలేదు. అది కొంచెం తనకి కంప్లీట్గా డేంజర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆయన ఒకేసారి ఓటింగ్ వచ్చినప్పుడు ఆయనకి కానీ మాత్రం ఓటింగ్ పడకపోతే ఎయిదర్ కళ్యాణ్ వర్సెస్ తనుజ అవుతుంది. వీళ్ళిద్దరే 1 or 2 ప్లేసెస్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. ఒకవేళ ఇమాన్యుల్కి బాగా ఓటింగ్ అలవాటయ్యే జనాలు ఉంటే ఈ ముగ్గురులో పోటీ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. సో ఇప్పటికైతే కళ్యాణ్ పడాలా సెకండ్ ప్లేస్లోనే కంటిన్యూ అవుతున్నాడు, సేఫ్ జోన్లోనే ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. ఆయన ఎంతవరకు చేయగలరు, ఆయన ఎంటర్టైన్ చేస్తున్నారు, నవ్వుతున్నారు, ఆడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. నామినేషన్స్లో కూడా తను మంచి పాయింట్సే పెడుతున్నారు. ఒకటే, తను ఎక్కువ ఫుటేజ్ కోసం ట్రై చేయట్లేదు. అయితే ఈ వారం ఎక్కువగా తనుజ గారు పక్కన కనిపిస్తున్నారు. సో అది కూడా అడ్వాంటేజే అవుతుంది సుమన్ గారికి. సో ఖచ్చితంగా సుమన్ గారు టాప్ 5లో ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వారం ఫస్ట్ 3 మెంబర్స్ సేఫ్ జోన్లోనే ఉన్నారు. తనుజ గారు, కళ్యాణ్ గారు, సుమన్ గారు, ఈ ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 4 ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఓటింగ్లో. వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఏ పొజిషన్స్లో ఉన్నారనేది ఇప్పుడు చెప్తాను. ఓటింగ్లో 4th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారికి ఒక కాన్స్టెంట్ ఓటింగ్ అయితే ఉంది. ఎవ్రీ వీక్ నామినేషన్స్లోకి వస్తున్నారు ఆవిడకున్న ఫ్యాన్ బేస్ ఓటింగ్ ఆవిడకి పడుతుంది. ఇమ్మాన్యుల్ నామినేషన్లో లేకపోవడం సంజన గారికి ప్రతిసారి అడ్వాంటేజ్ అవుతుంది. ఇమ్మాన్యుల్ ఓటింగ్ కొంత సంజన గారికి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో సంజన గారు ఆ రకంగా ఎవ్రీ వారం సేవ్ అవుతున్నారు నామినేషన్స్లోకి వచ్చినా కూడా. అయితే తనకంటూ గేమ్ హౌస్లో ఇంప్రూవ్ అవ్వకపోతే తను ఖచ్చితంగా ఇమ్మాన్యుల్ నామినేషన్ వచ్చిన రోజు ఖచ్చితంగా డేంజర్ జోన్లోకి కంప్లీట్గా వచ్చేస్తుంది. సో ఈ వారం కూడా సేఫ్ అని చెప్పలేం. ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ లేదు మిగతా వాళ్ళకి, సంజన గారికి. సో సంజన గారు హౌస్లో ఉండాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఓట్ చేసుకోండి. లేదంటే ఎలిమినేషన్ ఛాన్సెస్ కూడా సంజన గారికి ఉన్నాయి. సో దీని తర్వాత ప్లేస్లో భరణి గారు ఉన్నారు. భరణి గారు ఆల్రెడీ పబ్లిక్ ఓట్స్తో ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళారు. అనుకోకుండా శ్రీజ గారి ఎంట్రీ కోసం భరణి గారిని కూడా తీసుకొచ్చి ఇద్దరిలో ఒకరికి హై ఓటింగ్ వచ్చిన వాళ్ళని హౌస్లో ఉంచుతున్నాం అని చెప్పారు. సో భరణి గారు నామినేషన్స్కి వచ్చిన ఈ వీకే డేంజర్ జోన్లోకి వచ్చారు. కంప్లీట్గా భరణి గారు డేంజర్ జోన్లోనే ఉన్నారని చెప్పాలి. సో ఆయనకి ఓటింగ్ కూడా చాలా తక్కువ పడుతుంది. భరణి గారు కనుక మీరు హౌస్లో ఉండాలని ఆడియన్స్ మీరు కోరుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఓట్ చేసుకోవాలి. లేదంటే ఆయన మరోసారి ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే తనుజ గారి దగ్గర ఒక సేవింగ్ పవర్ అనేది ఉంది. ఒక్కవేళ భరణి గారు చివరి 2 ప్లేసెస్లో కనుక ఈ వారం వెళ్తే తనుజ గారు ఖచ్చితంగా ఆ సేవింగ్ పవర్ భరణి గారు అడిగితే యూజ్ చేసే అవకాశం ఉంది. ఆ సిచ్యువేషన్ రాకుండా భరణి గారు సేఫ్ జోన్లో ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఓట్స్ చేసుకోవాలి. ఎవరైతే భరణి గారు హౌస్లో ఉండాలనుకుంటున్నారో, భరణి గారు ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో, ఆయన ఎలిమినేట్ అవ్వకూడదు, హౌస్లోనే ఉండాలనుకున్న వాళ్ళు ఓట్ చేసుకోండి. ఇక చివరి 2 ప్లేసెస్లో రాము గారు, శ్రీనివాస్ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో చాలా ఈజీ ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పడానికి. అయితే శ్రీనివాస్ ఇక్కడ డైరెక్ట్గా తనుజ గారు నెంబర్ 1 చెప్పి తనని టార్గెట్ చేస్తూ నామినేట్ చేశారు. అది కొంచెం మంచి మూమెంటే, కాకపోతే అది తనకి ఎగెనెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. పైగా తనకి ఓటింగ్ కూడా లేదు, హౌస్లో ఫుటేజ్ కూడా రావట్లేదు. రాము ఏమో నేను వెళ్ళిపోతాను అంటున్నాడు.
లాస్ట్ వీక్ నాగార్జున గారు సేవ్ చేసినప్పుడు కూడా రాము గారు అయ్యో నేను సేవ్ అయిపోయినా అన్నట్టు ఎక్స్ప్రెషన్ అయితే పెట్టారు. సో రాము గారు కనుక లాస్ట్లోకి వెళ్తే తనుజ గారు ఈవెన్ ఏదైతే సేవింగ్ పవర్ ఉందో అది భరణి గారికి రాము గారికి వాడాలంటే అక్కడ కొంచెం డిఫికల్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. భరణి గారికి యూజ్ చేసే అవకాశం ఉంటుంది. రాము నేను అట్లాగో ఇంటికి వెళ్ళిపోతా అంటున్నాడు కాబట్టి రాముకి వాడకుండా వదిలేసే అవకాశం అయితే ఉంది. రాము ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రాముని హౌస్లోనే చూడాలనుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి. సో ఇది ఇవాల్టి ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ రేపు ఓటింగ్ ప్లేసెస్లో ఎవరెవరు షఫల్ అయ్యారు, ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లోకి, ఎవరు ఎలిమినేషన్ దగ్గరగా వెళ్తున్నారు అనే విషయం రేపటి వీడియోలో మళ్ళీ అప్డేట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.